ఒకప్పుడు ఒక బాలుడు ఉండేవాడు. అతని కుటుంబం చాలా ధనవంతంగా ఉండేది. ఓ రోజు ఆ బాలుడి తండ్రి ఇతరులతో పోలిస్తే తన కుమారుడు ఎంత అదృష్టవంతుడో, ఇంత సౌకర్యవంతమైన జీవితాన్ని ఎలా పొందాడో గుర్తించాల్సిన అవసరం ఉందని అనుకున్నాడు. అందుకోసం తన కుమారుడితో కలిసి ఓ పేద రైతు ఇంట్లో కొన్ని రోజులు ఉండాలని నిర్ణయించుకున్నాడు. వారిద్దరూ కలిసి గ్రామానికి వెళ్ళి ఆ రైతు ఇంట్లో కొన్ని రోజులు గడిపారు. వారు ఆ రైతు కుటుంబంతో కలిసి భోజనం చేశారు. వారి గుడిసెలోనే నిద్రపోయారు. దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేశారు. పొలాల్లో అడవుల్లో తిరిగారు. అప్పుడప్పుడు రైతు పనుల్లో కూడా సహాయం చేశారు. పక్కనున్న రైతుల ఇంటికి వెళ్ళి ఇతర రైతులతో మాట్లాడారు. రాత్రిళ్ళు మంట దగ్గర కూర్చొని కథలు చెప్పుకున్నారు. మంచాలపై బయట పడుకుని ఆకాశంలో నక్షత్రాలు చూశారు. అది ఆ పిల్లవాడికి కొత్త అనుభవం అయినా చాలా ఆనందంగా గడిపాడు. కొన్ని రోజుల తర్వాత తండ్రి కుమారుడు ఇద్దరూ రైతు కుటుంబానికి ధన్యవాదాలు చెప్పి కొన్ని చిన్న బహుమతులు ఇచ్చి తిరిగి తమ ఇంటికి బయలుదేరారు. ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి, "ఈ ప్రయాణం నీకెలా అనిపించింది?" అని కుమారుడిని అడిగాడు. పిల్లవాడు, "బాగుంది నాన్న" అని ఆనందంగా చెప్పాడు. తండ్రి, "ఈ ప్రయాణంలో ఏం నేర్చుకున్నావు? ధనవంతులు పేదవాళ్ళు ఎలా జీవిస్తారు అనే తేడా తెలుసుకున్నావా?" అని అడిగాడు. అందుకు ఆ పిల్లవాడు ఇలా చెప్పాడు, "మన ఇంట్లో ఒక కుక్క మాత్రమే ఉంది, కానీ రైతు ఇంటిలో 4 కుక్కలు ఉన్నాయి. మన దగ్గర స్విమ్మింగ్ పూల్ ఉంది, కానీ రైతు దగ్గర మైళ్ళ కొద్దీ నది ఉంది. మనకు చిన్న తోట మాత్రమే ఉంది, కానీ రైతు దగ్గర అంతులేని పొలాలు, అడవులు ఉన్నాయి. మన ఇంట్లో రాత్రిళ్ళు తలపై దీపాలు మాత్రమే ఉన్నాయి, కానీ రైతు ఇంట్లో రాత్రిళ్ళు తలపై నక్షత్రాలు ఉన్నాయి. మనం తినే ఆహారం కొనుగోలు చేస్తాం, కానీ రైతు కుటుంబం తాము పండించుకున్నదే తింటారు. మన ఇంటి చుట్టూ రక్షణ కోసం గోడలు ఉన్నాయి, కానీ రైతు పొలం చాలా పెద్దది, అక్కడ గోడలు అవసరం లేదు. అతని స్నేహితులు, పొరుగు వాళ్ళు అతన్ని కాపాడతారు." ఇది విని తండ్రి ఆశ్చర్యపోయాడు. ఇలాంటి సమాధానాలు వస్తాయని ఊహించలేదు. పిల్లవాడు చివరగా ఇలా అన్నాడు, "ధనవంతులు ఎవరు, పేదవారు ఎవరు అనే విషయం నాకు ఇప్పుడు అర్థమైంది నాన్న. నిజంగా మనమే పేదవారమేమో నాన్న" అని అన్నాడు. తండ్రి తన తప్పు తెలుసుకుని బాధపడ్డాడు. జీవితంలో నిజమైన సంపద అనేది మన దగ్గర ఉన్న వస్తువుల్లో కాదు, మనం ఎలా జీవిస్తున్నామో, మనం ఇతరులతో ఎలా బంధాలు పెంచుకుంటున్నామో, మన ఆనందం మన అనుభవాల్లోనే ఉంటుంది. మనం ముఖ్యమైన విషయాలను గుర్తించకుండా కేవలం వస్తువుల కోసం పరిగెత్తితే చివరికి మనం పశ్చాత్తాపడవచ్చు. మన హృదయాన్ని, మానవత్వాన్ని, బంధాలను విలువగా భావించాలి. ఇదే ఈ కథ ఇచ్చే అసలైన సందేశం.